నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజకీయ తంత్రంలో చిక్కుకున్న దేశం, ఆలోచన తీరు మారకపోతే ఎన్ని ఎన్నికలొచ్చినా వృధానే అన్న కేసీఆర్. నాగ్పూర్లో భారాసా కార్యాలయం ప్రారంభం, ఔరంగాబాద్, పుణేలోనూ సిద్ధం చేస్తామన్న పార్టీ అధినేత. సమగ్ర సమతుల్యాభివృద్ధి తెలంగాణ మోడల్ అన్న కేటీఆర్, రాష్ట్రానికి దిక్సూచిలా సిద్దిపేట మారిందన్న హరీష్ రావు. ముగ్గురు భారాస నేతల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నామన్న మర్రి జనార్దన్ రెడ్డి. ఆకలికి తాళలేక తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల భిక్షాటన, జీతాలు రాక విధులు బహిష్కరించిన సిబ్బంది. గుజరాత్ తీరాన్ని తాకిన అత్యంత తీవ్ర బిపోర్జాయ్ తుపాను, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, ఉధృతంగా ఈదురుగాలులు. పోక్సో కేసులో బ్రిజ్ భూషణ్ కు ఊరట లభించే అవకాశం, కేసు తొలగించాలని కోర్టులో ఢిల్లీ పోలీసుల నివేదిక. దేశంలో జల విధానం సమూలంగా మారితేనే మార్పు సాధ్యమవుతుందని భారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. విద్యుత్ విషయంలోనూ ఎన్నో సమస్యలున్నాయన్న ముఖ్యమంత్రి, దేశంలో బొగ్గుతో 150 ఏళ్లు కరెంట్ ఇవ్వొచ్చన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు హిత కార్యక్రమాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చామని స్పష్టం చేశారు. దేశం మార్పు దిశగా అడుగులేయాల్సిన సమయం ఆసన్నమైందన్న కేసీఆర్, ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా లాభం శూన్యమని తేల్చి చెప్పారు. రైతులు తలచుకుంటే ఏదైనా చేయగలరు, ఎలాంటి మార్పునైనా సాధించగలరని భారాస అధినేత సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారతదేశానికి ఏమైనా లక్ష్యం ఉందా అని ప్రశ్నించిన సీఎం, లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తుందని ఆలోచిస్తేనే తనకు భయమేస్తోందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర నాగ్పూర్లో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఎన్నికల రాజకీయ తంత్రంలో దేశం చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ నేతలు గెలుస్తున్నారని, ప్రజలు ఓడిపోతున్నారని తెలిపారు. మహారాష్ట్ర దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రమని, అనేక జీవ నదులు ఉన్నా ప్రజలకు తాగునీరు ఇవ్వలేకపోతున్నారని అక్కడి పాలకుల్లో విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎంతో మంది సీఎంలు మారినా ప్రజల దుస్థితి అలాగే ఉందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా జనం గెలిచే రాజకీయాలు చేయాలని, అందుకోసం భారాసాకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. अभी अभी कर्नाटक राज्य में सत्ता बदल हुआ है, वहां भाजपा हार गया है, कांग्रेस आ गया है. आप मन लगा के देखो, कोई परिवर्तन आने वाला है. आप लोगों को आशा है. सही लोकतंत्र में, सही लोकशाही में होना यह है, जीत पार्टियों की, नेताओं की, जीत चेहरों की नहीं होनी चाहिए. जीत हर इलेक्शन के बाद जनता की होनी चाहिए. 50% लोग यानी कि 42% इस देश में किसान हैं. उनके साथ काम करने वाले कम से कम और एक 15-20% जो भी जिस प्रकार के भी हो, यानी कि करीब करीब 60% लोग शांत हो जाएंगे अगर खेती किसानी कड़े होता है और अच्छा सुकून से रहते हैं. इतना बड़ा लाट यानी कि 60% लोगों को छोड़ के ये क्या हो रहा है इस देश में? शर्म की बात है. 75 साल के आजादी के बाद लोग चांद सितारे नहीं मांग रहे हैं, सोने के ईंट नहीं मांग रहे सरकार से. ये नहीं देने से आज आत्महत्या कर रहे हैं किसान. दुर्भाग्यपूर्ण है कि महाराष्ट्र में ज्यादातर आंकड़ा यहाँ ज्यादा है, बड़ा दुख होता है. महाराष्ट्र एक ऐसी प्रदेश है, हिंदुस्तान का नंबर 1 प्रदेश है. यहाँ से इतने नदियां निकलते हैं, शायद ही किसी और राज्य से निकलते हैं. जहां जाओ तो पीने का पानी का किल्लत. हम औरंगाबाद में थे, वहां किसी ने कहा भाई यहाँ पे 8 दिन में एक बार पानी आता है पीने का. अकोला में भी 10 दिन में एक बार आता है. शोलापुर वाले कह रहे 11 दिन में एक बार आता है. कहीं कहीं मतलब प्रांत में पीने की पानी की किल्लत, जहां से कृष्णा और गोदावरी निकलता है. कितने नदियां हैं महाराष्ट्र में, पंचगंगा, प्रवरा, मूला, वारदा, वैनगंगा, पेनगंगा. 75 साल के आजादी के बाद वहां भी पर्याप्त पानी की उपलब्धि नहीं है. और दिल्ली एक ऐसी जगह है जो गंगा यमुना के बीच में डेल्टा में है. पानी की कमी नहीं है, देश की राजधानी है. पानी नहीं, बिजली भी पर्याप्त नहीं मिलता. बिजली की कटौती होती है दिल्ली में. बीआरएस एक मिशन है, भले ही राजनीतिक पार्टी है, राजनीति एक व्हीकल है जो कि नीतियां बनना है, कानून बनना है तो असेंबली से, पार्लियामेंट से ही बनते हैं, वो हम जानते हैं. आंदोलन कर करके
पूरी जनता तक गई है। हजारों लाखों लोग कितनी लड़ाइयां लड़े। आज भी प्याज के दाम के लिए नासिक से मुंबई तक लोग 50,000, 10,000 महिलाएं, इनके खून में, माहिरों में से खून भी निकल रहा है, यात्रा करना पड़ता है। ये क्या हो रहा है? क्या तरीका है? लोकतंत्र का यही है? ये बड़े दुख की बात है। जनता की जीत किस प्रकार से हो सकता है? ये संभव बात है, असंभव नहीं है। తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను డిజిటలైజ్ చేసి అవినీతికి అడ్డుకట్ట వేశామని భారత అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో పండిన పంటంతా ప్రభుత్వమే కొంటోందన్న సీఎం పంట సొమ్ము నేరుగా రైతుల ఖాతాలో వేస్తున్నట్లు వివరించారు. ఉచిత విద్యుత్తు, సాగునీటితో సాగును పండుగలా మార్చామన్న కేసీఆర్ తెలంగాణ ఇప్పుడు వరి ఉత్పత్తిలో పంజాబ్ను దాటేసిందని స్పష్టం చేశారు. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రమే ఇన్ని సాధిస్తే మహారాష్ట్ర ఎందుకు సాధించదు అని కేసీఆర్ ప్రశ్నించారు. जब किसानों की सरकार बना, जो बीआरएस की सरकार है, वहां महाराष्ट्र से भी ज्यादा किल्लत थी। हमारे भी किसान, काफी लोग आत्महत्या कर रहे थे वहां पे। हमने एक शपथ लिया, भाई इसको रोका जाए, कुछ करो लेकिन रोको। आज तेलंगाना में किसानों को 24 घंटा पानी, बिजली मिलता है फ्री में, एक पैसा भी नहीं। तेलंगाना में हमने 4-5 कदम उठाए तो किसान खड़े हो गए, खुश है। 100% तो मैं नहीं कह सकता, लेकिन पूरा का पूरा थम गए। हमने पहला कदम ये उठाया कि भाई तलाटी को हटा दो। हटाना है, हटाना चाहिए। हमने कानून लाके असेंबली में पास करके बर्खास्त कर दिए। बाकी पूरे डिजिटलाइज कर दिए, कंप्यूटराइज कर दिए। 7-12 के लिए कहीं तहसील जाओ, इधर जाओ, किसी को आगे हाथ फैलाओ, ऐसा कोई जरूरत नहीं है। 7-12 दिखेगा, 70-12 भी दिखेगा। देश में नहीं, आप अमेरिका में हो, ऑस्ट्रेलिया में हो, रजिस्ट्रेशन भी 10 मिनट के अंदर होता है। ना कोई रिश्वत है, ना कोई मामला है। रजिस्ट्रेशन के साथ ही साथ 5 मिनट के अंदर पट्टा भी हो जाता है। आपके पास 7-12 तो एक सादा कागज देते हैं, कोई घूमना फिरना कुछ नहीं। फसल को एक बार 5-5 हजार के हिसाब से 1 एकड़ को 10,000 रुपए निवेश के लिए देते हैं टाइम सीजन पे, ताकि वो हमारे फाइनेंस सेक्रेटरी यहाँ हैदराबाद में डाल देता है बैंक में, तो सीधा उनके बैंक अकाउंट में जाता है और उनका सेल फोन बजने लगता है। किसानों का किसी भी तरह से मृत्यु हो, किसान का मृत्यु हो जाता है तो इमीडिएटली 8 दिन के अंदर ही उनके घर 5 लाख का चेक पहुंच जाता है। कि पूरे राज्य को हमने हर 5,000 एकड़ को एक क्लस्टर में ला दिया और वहां एक अधिकारी का नियुक्ति किया। पानी पट्टी नहीं है वहां पे, कोई 1 रुपया भी नहीं लेते, यानी कि बिजली भी फ्री में, पानी भी फ्री में। आज हमारे किसान त्योहार मना रहे हैं। నాగ్పూర్లో భారస పార్టీ కార్యాలయం తరహాలోనే త్వరలో ఔరంగాబాద్, పుణేలోనూ ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో తనదైన ముద్రతో అభివృద్ధి పథంలో నడుస్తుందని ముఖ్యమంత్రి ముందు చూపు వల్లనే అని కేటీఆర్ పేర్కొన్నారు. హరీష్ రావుతో కలిసి సిద్దిపేటలో ఐటీ టవర్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట అభివృద్ధి రాష్ట్రానికి దిక్సూచిలా మారిందన్నారు. కేసీఆర్ స్ఫూర్తితోనే ప్రగతి పథంలో నడుస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధిగా ఐటీ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. సిద్దిపేట శివారులోని నాగులబండ వద్ద 3 ఎకరాల్లో 63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ఆర్థిక మంత్రి హరీష్ రావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ హబ్కు మరిన్ని నిధులు మంజూరు చేసి విస్తరిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. సిద్దిపేటలో టీ హబ్ ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఐటీ ఎగుమతులు కేవలం 56,000 కోట్లు ఉండగా ప్రస్తుతం రాష్ట్రం నుంచి 2 లక్షల కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు ఎగబాకాయని గణాంకాలతో వివరించారు. 1,400 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, కరెక్టే. కానీ మరి దీన్ని విస్తరిద్దాం, దీన్ని విస్తరించాలని కోరినారు. తప్పకుండా వెంటనే విస్తరణకు కూడా డబ్బులు మంజూరు చేసి ఐటీ హబ్ని ఇంకా విస్తరిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సత్తా ఉన్న పిల్లలకు ఉద్యోగాల కోసం ఆడుకోబోయే అక్కర్లేదు. ఇక్కడనే కోకొల్లలుగా ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకునే నైపుణ్యం మనకుండాలి, టాలెంట్ ఉండాలా. టాలెంట్ ఉన్న వాళ్ళు కొంత దాన్ని మెరుగులు దిద్దుకుంటే మన రాష్ట్రంలోనే, మన సొంత ఊర్లోనే ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంటుంది. సిద్దిపేటకి ఎంత చేసినా తక్కువనే, మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువనే అనే మాట కేసీఆర్ గారు చెప్పినారు. స్వచ్ఛబడి సిద్దిపేట స్ఫూర్తితో మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక స్వచ్ఛబడిని ఈ సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారినాడే బంగారు తెలంగాణ, బంగారు భారతదేశం అవుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి దిక్సూచి అని చెప్పక తప్పదు. కేసీఆర్ స్ఫూర్తితోనే సిద్దిపేట అభివృద్ధికి పునరంకితమై పనిచేస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఐటీ టవర్ ప్రారంభంతోనే 1500 మంది స్థానిక యువతకు ఉపాధి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట ఐటీ టవర్లో భాగస్వామ్యమయ్యే సంస్థలకు 2 ఏళ్ల పాటు రాయితీలు కల్పిస్తామని హరీష్ రావు భరోసా ఇచ్చారు. ఆ ఐటీ టవర్ ప్రారంభంతో 1500 మంది పిల్లలకు స్థానికులకు ఇక్కడ ఉద్యోగాలు దొరికినాయి. టవర్ ప్రారంభం రోజే కంపెనీలు రావడం, దానికంటే ముందు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటది. ఐటీ టవరే కాదు, ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనం సిద్దిపేటలో చేసుకున్నాం. ఈ రోజు ఏ రంగమైనా సరే అన్ని రంగాల్లో కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. గతంలో కేసీఆర్ లాంటి నాయకులు లేడు, ఈ రోజు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుకనే ఈ రోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరోసారి హ్యాట్రిక్ సీఎం గా మన కేసీఆర్ గారిని గెలిపించుకోవడానికి ఈ యువత అంతా కూడా నడుం బిగించాలి. లో ఉండే ప్రముఖ ఐటీ కంపెనీలను మన హైదరాబాద్ కు, మన రాష్ట్రానికి వారు సాధించారు. ఐటీ రంగంలో అతి ఎక్కువ వృద్ధి రేటును సాధించి మన రాష్ట్రాన్ని నంబర్ 1 లో నిలబెట్టినటువంటి మంత్రి గారు మన కేటీఆర్ గారు. అంతకుముందు ఇర్కోడ్ వద్ద 2 ఎకరాల్లో 6 కోట్లతో నిర్మించిన ఆధునిక జంతు వధశాలను మంత్రులు ప్రారంభించారు. మహిళా సంఘాలు రూపొందించిన ఉత్పత్తులు, ఇర్కోడ్ నాన్ వెజ్ పచ్చళ్లు, సేంద్రియ ఎరువు స్టాళ్లను ప్రారంభించారు. 20 కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నర్సాపూర్లో తాగునీటి సరఫరా పనులకు అమాత్యులు శ్రీకారం చుట్టారు. కుప్పలకుంట సుందరీకరణ పనులకు అంకురార్పణ చేశారు. భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర నాగ్పూర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. विस्फोटन जो रशिया में हुआ है उसके बाद में काफी विवाद है, पर थर्मल पावर हैज दी ग्लोबल एक्सेप्टेंस. इसमें सुपर क्रिटिकल आ गए हैं अभी, जो लेस पोल्यूटेड है वो चीज पूरी दुनिया में चलता है. और जो कोयला हमारे पास उपलब्ध है पूरे देश में, विस्तार भंडार 361 बिलियन टन, इसको सही संतुलित करके हाइडल, सोलार और थर्मल पावर को संतुलित करके यूज करे. दी एग्जिस्टिंग कोल रिजर्व्स ऑलरेडी विच हैव बीन ऑलरेडी डिटेक्टेड और आगे भी है, लेकिन जो पाया गया है वो 150 साल तक के लिए पूरे भारत को 24 घंटा उच्च गुणवत्ता वाली पावर देने के लिए पर्याप्त है. ये मेरे नहीं है बात, ये शास्त्रज्ञों की बात है, एक्सपर्ट्स की बात है, मैंने उनसे चर्चा की है, लेकिन इसकी तरफ पे कोई ध्यान नहीं है. ये पूरी दुर्भाग्यपूर्ण बात है, इसमें भी बदलाव आना चाहिए. दी टोटल वाटर पॉलिसी ऑफ इंडिया नीड्स टू बी चेंज्ड अनलेस वी चेंज दैट. अब देखिए, मैं इसलिए कह रहा हूँ, आई एम टेलिंग दिस विथ रिस्पॉन्सिबिलिटी. वाई वाटर वार्स इन इंडिया? इट इज हार्ड टू अंडरस्टैंड. रावी सतलेज के लिए 3 राज्य लड़ते हैं, पंजाब, हरियाणा और राजस्थान. महानदी को लेकर 3 राज्य लड़ते हैं, मध्य प्रदेश और उड़ीसा, छत्तीसगढ़, इन तीनों में लड़ाई है. कावेरी को लेकर मद्रास में और कर्नाटक में लड़ाई है. कृष्णा गोदावरी को लेकर महाराष्ट्र, कर्नाटका, तेलंगाना और आंध्रा, इन लोगों के बीच में लड़ाई है. राज्यों को क्यों लड़वा रहे हैं? पानी नहीं है ये बात नहीं है, पानी पर्याप्त है. इस प्रकार से लेना है, पानी ले सकते हैं. मोर देन पानी सरप्लस है. वी हैव अबाउट 41 crores of cultivable land in India, which is more than America and more than China. पूरी दुनिया में हमारा फूड प्रोसेसिंग करके हमारे खाना जा सकता है, लेकिन अनफॉर्चुनेटली वी आर ईटिंग मैकडोनाल्ड बर्गर्स एंड मैकडोनाल्ड पिज्जास, विच इज क्वाइट अनफॉर्चुनेट. ये बात बदलना चाहिए. भारत का खाना बाहर जाना चाहिए, फूड प्रोसेसिंग इंडस्ट्री का बढ़ावा देना चाहिए, वो नहीं हो रहा है. हर जगह हर तहसील में लग सकते हैं फूड प्रोसेसिंग यूनिट, इसमें करोड़ों करोड़ों युवा को नौकरी भी मिल सकता है, लेकिन इसके तरफ भी कोई ध्यान नहीं है. दिस इज वाई वी फील दैट इट नीड्स टू बी चेंज्ड इन टोटो. चेंज शुड बी रेडिकल. ऐसा वैसा चेंज से नहीं होगा, इसको मूल रूप से चेंज करना पड़ेगा. पावर पॉलिसी आल्सो नीड्स टू बी ए चेंज. A new water policy, a new power policy should be drafted for the country. Then only we will be able to address the shortages and the problem in these 2 issues. और दूसरी चीज़ भी है, हम अपने राजधानी में जाते हैं दिल्ली, कभी कभी आधा घंटा, कभी 45 मिनट भी चक्कर लगाना पड़ता है. वी आर होवरिंग इन द एयर. आप सभी लोग जानते हैं, बिकॉज ऑफ ट्रैफिक कंजेशन. कहीं जाइए आप, हमारे एयरपोर्ट्स में इंफ्रास्ट्रक्चर ठीक नहीं है, इस प्रकार का एक्सपेंशन होना चाहिए, नहीं होता है. हमारा रोड में काफ़ी इम्प्रूवमेंट होना चाहिए, जो नहीं हो रहा है, नहीं हो पा रहा है. और हमारे
रेलगाड़ियां जो चलते हैं, सेकंड लार्जेस्ट रेलवे है हमारे पास। ये बड़ी अजीब बात है, किसी एक में भी परफेक्ट इंफ्रास्ट्रक्चर नहीं है इतने साल के बाद भी। काफी दुखदायी बात है। पानी का मैं खत्म कर लूं, आपको शीट सप्लाई किए हैं। देयर आर अबाउट 13 कंट्रीज का ये शीट है, इसमें साफ डिटेल्स है। एक्चुअली होता यह है, पानी कहीं भी किसी फैक्ट्री में नहीं बनता। पानी बहुत अनमोल चीज होती है, मानव उसको तैयार नहीं कर सकते। जो आता है प्रकृति देती है, उसको बड़ा संभाल के यूज करना चाहिए। हमारा देश बाढ़ से भी प्रभावित है, सूखा से भी प्रभावित है। आधा बिहार तो डूबा हुआ रहता है हर साल, आधा सूखे में रहता है, और कई जगह देश में अकाल सकाल होते ही रहते हैं। ये हमारे अनुभव है। जो पानी की उपलब्धि है, जो प्रकृति भगवान ने दे रखा है, उसको सही तरीके से इस्तेमाल करें। देखिए, एक छोटा सा देश है जिम्बाब्वे, इनके पास एक रिजर्वायर है 6533 टीएमसी, इसका मैंने आपको दिया है डिटेल्स, यू कैन सी इट लेटर ऑन। ऐसे ही रूस में है अंगारा, वहाँ पे 5968 टीएमसी का डैम्स है। कनाडा में, अमेरिका में होवर डैम है। ऐसे ही आई हैव गिवन यू द डिटेल्स, यू कैन गो थ्रू दिस डॉक्यूमेंट, इट विल शो यू। भारत जैसे विस्तार देश में, इतने विशाल देश में कम से कम 2-3 तो कम से कम ये ऐसे प्रोजेक्ट हमारे पास होना चाहिए। देश पूरा प्यासे है, खेत पूरा प्यासे है, गले प्यासे है, लेकिन इस पर कोई ध्यान ही नहीं। ये ऐसे अगर 2-4 रिजर्वायर बना लें तो हम बाढ़ से भी सेफ रहेंगे, सूखे से भी बचेंगे, पीने के लिए पानी विस्तार मिलेगा, उद्योग के लिए मिलेगा, हर किसी को मिलेगा। हर किसी को देने के बाद तो 41 करोड़ एकड़ की कृषि योग्य भूमि है इंडिया में, हर एकड़ में पानी दिया जा सकता है। मैं आपसे प्रार्थना करूंगा, लोगों को आप बताएं, आपके अखबार के जरिए, आपके चैनलों के जरिए। आई प्रे यू, प्लीज लेट इट बी नोन टू द पीपल। इंडिया में दमदार सरकार अगर हो, हर एकड़ में भरपूर पानी दिया जा सकता है। पीने का पानी हर घर में नल फिट करके दिया जा सकता है, और उद्योग के लिए जो चाहिए भरपूर हम दे सकते हैं। इसके बाद भी कम से कम 20-25 हजार टीएमसी की बचत है। एज फार एज वाटर इज कंसर्न, यूजेबल वाटर इज कंसर्न, इंडिया इज ए सरप्लस कंट्री। भगवान ने, प्रकृति ने इतना दिया है, इसके बाद भी क्यों तड़पना पड़ता है लोगों को। हम जब औरंगाबाद गए, वहां बताए 8 दिन में एक बार पानी आता है। अकोला से हमारे भाई प्रकाश बोरे बता रहे थे कि वहां 7 दिन में एक बार आता है। सोलापुर वाले कह रहे हैं 10 दिन में एक बार आता है। पुणे के लोग भी बता रहे थे किल्लत है पानी के, पर्याप्त नहीं मिलता। और यहां तक के भी है, दिल्ली में जो कंट्रीज कैपिटल है, नेशनल कैपिटल है, 75 साल के आजादी के बाद इवन इन द नेशनल कैपिटल बिजली की कटौती होती है, पर्याप्त पानी की प्रबंध नहीं है। ये किस बात का संकेत है, हम इसको क्या समझ सकते हैं? तो इसलिए सरप्लस पानी रखते हुए कोई भी देश ऐसा नहीं करेगा। जो प्राथमिक आवश्यकता है, इट्स ए प्राइम नीड ऑफ द पीपल। ऐसा भी ये डैम्स भी बनाने का कोई योजना नहीं है। जो एग्जिस्टिंग बैंक्स है, दे आर गेटिंग सिल्टेशन आ गया उसमें, वो भी सही नहीं है। इंफ्रास्ट्रक्चर के मामले में आप देखिए, सिंगापुर जैसा देश है हमारे आंखों के सामने, वहां कुछ भी नहीं है एक्सेप्ट द माइंड पावर, देयर इज नथिंग। पानी भी उनके पास नहीं है कम से कम। हम लोग जाके वहां फोटो उतर रहे हैं, वहां एक पुतला, उसके मुंह से पानी निकलता रहता है, बगल में खड़े के हम फोटो निकाल रहे हैं वहां पे। बड़ा दुख मालूम होता है जब देखते हैं इस चीज। उनके पास कुछ भी नहीं है। वो एक निवाला ऐसा उठाता है तो उसमें एक दाना भी उनका नहीं है। एवरीथिंग इज इम्पोर्टेड। मट्टी भी नहीं है, सी रिक्लेम करके कुछ जगह बना है तो उसके पास मट्टी भी नहीं है। दे बाइट फ्रॉम इंडोनेशिया। ऐसी सिचुएशन में भी व्हाट इज द इकोनॉमी ऑफ सिंगापुर टुडे एंड व्हाट इज द इकोनॉमी ऑफ इंडिया? वह दिमाग इस्तेमाल करके जहां कुछ भी नहीं है, मिस्टर ली कुआन यू, हु इज द मेकर ऑफ सिंगापुर, ही हैज चेंज्ड द फेट ऑफ सिंगापुरियंस। इट्स ए ग्रेट कंट्री टुडे बिफोर द वर्ल्ड। हम कहाँ हैं, हम कहाँ खड़े हैं, इतने सारे उपलब्धियां लगते हुए। ट्रेन इंफ्रास्ट्रक्चर भी देखिए आप, द स्पीड ऑफ गुड्स ट्रेन्स अक्रॉस द वर्ल्ड एक बार हम नजर डालते हैं। चाइना में गुड्स ट्रेन की एवरेज पर आवर स्पीड है 120 किलोमीटर्स। यूनाइटेड स्टेट्स में 78 किलोमीटर्स है, यूके में 75 किलोमीटर्स है, ऑस्ट्रेलिया में 80 किलोमीटर्स है, जर्मनी में 60 किलोमीटर है, जबकि हिंदुस्तान में 24 किलोमीटर है।
व्हेन वी विल बी एबल टू कैच अप, हम कब मुकाबला करेंगे इन देशों से, कब आगे बढ़ेंगे? इतना विशाल देश, इतना विशाल पॉपुलेशन। ट्रक स्पीड देखिए, इंडियन ट्रक्स ऑन इंडियन रोड्स, इट्स एवरेज स्पीड इज ओनली 50 किलोमीटर्स, whereas Japan 80 किलोमीटर्स, साउथ कोरिया 80 किलोमीटर्स, यूके 95 किलोमीटर्स, यूएस में 95 to 115 किलोमीटर्स। ये ट्रक का इंफ्रास्ट्रक्चर है। ये पूरे आंकड़े मेरे नहीं हैं, दिस इज ऑल गिवन बाय गवर्नमेंट ऑफ इंडिया एंड द इंटरनेशनल फिगर्स। हर चीज में हमारा रैंक गिरता जा रहा है। ह्यूमन इंडेक्स डेवलपमेंट में देखिए, पर कैपिटा पावर यूज में देखिए, पर कैपिटा पावर यूज में भारत का रैंक है 104। तो कहाँ है? भूटान भी हमसे ज्यादा है पर कैपिटा पावर यूटिलाइजेशन में। तो हम कहाँ खड़े हैं? और ये ऐसे ही चलते रहे तो कुछ होने वाला नहीं है। और सिंगापुर का एक बड़ा अजीब बात है, सिंगापुर का एक ही पोर्ट है। सिंगापुर पेरीमीटर इज ओनली 193 किलोमीटर्स। वो एक आइलैंड है, हम जानते हैं। जो कंटेनर्स हैंडल करते हैं, चाइना में 37.3 लाख कंटेनर्स, 37.3 है, इंडिया में 25.7 है। चाइना है, सॉरी, सिंगापुर का 37.3 है, चाइना अप टू 210 लाख कंटेनर्स का हैंडल करते हैं। वेयर और इंडियन कोस्ट इज अबाउट 7.5 to 8,000 किलोमीटर्स। यानी कि वो इंफ्रास्ट्रक्चर में हम सही नहीं है। इतना विस्तार हमारा तट इलाके है, तटवर्ती कई राज्य है पूरे भारत में, वो भी सही नहीं है। हर चीज में आप किसी भी चीज देखिए, पोर्ट्स में देखिए, एयर इंफ्रास्ट्रक्चर देखिए, सड़क इंफ्रास्ट्रक्चर देखिए, रेल इंफ्रास्ट्रक्चर देखिए, तो इसमें कंप्लीटली हमारे को, ये तो कोल इंडिया का है, यू लुक एट एवरीथिंग, वी आर गोइंग डाउन। Forex is totally going down and down. And what is the rupee value today? It's about 82 change है आज में, मेरे ख्याल से 80 to 83 रुपीस है। ये स्थिति पहले कभी नहीं था भारत में। इतना गिरावट रुपये का अब पहली बार हमको देखने का मिल रहा है। वी आर नॉट एबल टू कंट्रोल एनीथिंग। इसी को लेके द BRS प्रपोजल्स फॉर ए क्वालिटेटिव चेंज इन द कंट्री। हमारा प्रयास वही है। पूरी भारत में हम अपना प्रयास जारी रखेंगे, हम आगे बढ़ेंगे और इस प्रकार का उच्च गुणवत्ता वाली परिवर्तन का पूरी प्रयास करने का हम आगे बढ़ रहे हैं। रिफॉर्म एजेंडा भी मैंने आपको बता दिया। इट्स अबाउट इकोनॉमिक रिफॉर्म्स, कॉन्स्टिट्यूशनल रिफॉर्म्स, इलेक्टोरल रिफॉर्म्स, जुडिशियल रिफॉर्म्स एंड एडमिनिस्ट्रेटिव रिफॉर्म्स एंड गवर्नेंस में रिफॉर्म्स। तो ये मैंने दिया है आपको विस्तार में, आप देख सकते हैं। मैं ज़्यादा अपने तरफ से नहीं बोलते हुए, इफ यू हैव एनीथिंग टू आस्क मी, you can please begin with. You can use please mic, you know. You can use the mic. Mr. Rao, you mentioned about bringing about radical change.